వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తన పదవికి రాజీనామా చేయడం వెనుక 2 కోణాల్లో కారణాలు చెప్తున్నారు. విజయసాయి ఎన్ని కబుర్లు చెప్పినా ఆయనకు వైసీపీలో ప్రాధాన్యం తగ్గిపోయినందునే రాజీనామా చేశారని ఒప్పుకోవాల్సిందే. ఒకప్పుడు జగన్ కు అత్యంత సన్నిహితుడుగాను, వైసీపీలో తొలి రాజ్యసభ సభ్యుడిగాను ఉన్న సాయిరెడ్డికి ఇటీవలి కాలంలో ఎదురుగాలి మొదలైంది. వైసీపీలోనూ జగన్ కుటుంబంలోనూ ఆయన పట్టించుకునే వాళ్లు కరువయ్యారు. జగన్ షర్మిల మధ్య ఆస్తుల వివాదాన్ని సానుకూలంగా పరిష్కరించేందుకు రాయబారం చేయాలని విజయసాయి ప్రయత్నించినప్పుడు అనవసరంగా తలదూర్చొద్దు, నీ పని నువ్వు చూసుకోమని జగన్ తెగేసి చెప్పారట. అప్పుడే విజయసాయికి అసలు విషయం అర్థమైపోయిందని అంటారు. ఎంత నమ్మిన బంటనైనా పనోడేనన్న తత్వం తనకు బోధపడిందని విజయసాయి ఇటీవలి కాలంలో పలువురి దగ్గర వాపోయారు. పార్టీ చేసిన తప్పులన్నీ తన ఖాతాలోకి పడిపోవడం కూడా విజయసాయికి సుతారము నచ్చలేదు. వాటితో నాకు సంబంధం లేదు అని విజయసాయి ఎంత మొత్తుకున్నా టీడీపీ మీడియా చేసిన రచ్చకు జనం విజయసాయిని నమ్మలేని పరిస్థితిలోకి వెళ్లిపోయారు. పార్టీలో తనను పక్కకు నెట్టి ఇతరులను అందలం ఎక్కించడం కూడా విజయసాయికి ఇబ్బందిగా మారింది. పైగా ఏదైనా సరే జగన్ నేరుగా చెప్పకుండా ఇతరుల చేత చెప్పించడం, కొన్ని పనులు చేయకుండా తన్ను తప్పుకోవాలని వేరే వాళ్లతో చెప్పించడం కూడా విజయసాయికి ఆందోళన తెప్పించే అంశంగా మారింది. ఇక తను పూర్తిగా పక్కన పెడతారన్న నిర్ణయానికి విజయసాయి వచ్చేశారు. విధుల నుంచి సస్పెండ్ అయిన దేవాదాయ అసిస్టెంట్ కమిషనర్ శాంతి వ్యవహారం కూడా విజయసాయిని కుంగదీసింది. శాంతి బిడ్డ విజయసాయికి పుట్టిందేనని ఆమె భర్త ప్రెస్ మీట్ పెట్టి ఆరోపించారు. ఇదెక్కడి గోల్రా బాబు అని విజయసాయి తల పట్టు కూర్చున్న తరుణంలోనే జగన్ చేసిన వ్యాఖ్యలు విజయసాయి చెవికి చేరి ఆయన నొచ్చుకున్నారు. ముసలోడికి ఇప్పుడు ఇవన్నీ కావాల్సి వచ్చినాయి, మనం మాత్రం ఏం చేస్తాం అంటూ జగన్ రెడ్డి వ్యాఖ్యానించారట. ఇంతకాలం వైఎస్ కుటుంబానికి నమ్మిన బంటుగా ఉన్నా జగన్ తను అర్థం చేసుకున్నది ఇంతేనా అని విజయసాయి ఆందోళన చెందారు. తన వర్షన్ చెప్పేందుకు విజయసాయి ప్రయత్నించినా జగన్ అవకాశం ఇవ్వలేదట. విజయసాయి అన్ని కోణాల్లో ఆలోచించి వైసీపీలో తన పని అయిపోయిందని నిర్ణయించుకున్న తర్వాతే రాజ్యసభ స్థానానికి పార్టీకి రాజీనామా చేశారు. అయితే ఆయన ముందస్తు వ్యూహంతోనే వెళ్లిపోయారని ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. రాజ్యసభ స్థానాన్ని ఖాళీ చేసినందుకు బీజేపీ నుంచి ఆయన ఒక పదవిని ఆశిస్తున్నారట. అదే గవర్నర్ పదవి. పూర్తిగా రాజకీయాల నుంచి రిటైర్ అయ్యే లోపు ఒక పర్యాయం గవర్నర్ గా ఉండాలని విజయసాయి కోరుకున్నారట. ఏదో ఒక రాష్ట్రానికి నియమిస్తే చాలని ఎదురు చూస్తున్నారు. అందుకు అమిత్ షా నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాతే రాజీనామా చేశారని చెప్తున్నారు. మరి ఆయన కోరిక నెరవేరుతుందో లేదో చూడాలి.